సిగ్గుపడుతున్నావేంటే? మీ ఆయన సిగ్గుపడాలి కదా. పోవే, ఇంత దూరం వచ్చాక నాకు ఆడపిల్ల ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. పోవే. పోనీలే, ఇప్పటికైనా ఆడపిల్ల అయినందుకు మీ ఆయనకి ఈజీగా ఉంటుంది. అది తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. ఆ సిగ్గంతా మీ ఆయన్ని ముగ్గులో దించడానికని ఆ ముఖంలో తెలుస్తూనే ఉందిలే. అలానే ఆలోచించకుండా మీ అక్క గదిలోకి వెళ్తావా ఏంటి? చ, నోరు మూయవే. అబ్బో ఎంత సిగ్గు. అమ్మాయి గారికి బుగ్గలు ఎర్రపడుతున్నాయి, కళ్ళు అతన్ని కలవరిస్తున్నాయి, పెదవులు అదిరిపడుతున్నాయి. ఊరుకోండి, నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గంతా తీసుకెళ్ళి మీ ఆయన ముందు పెట్టు. మాట్లాడకుండా మల్లెపూల దొల్లిస్తాడు. అలా అనుకొని అక్క గదిలోకి చెల్లె, చెల్లె గదిలోకి అక్క వెళ్తారేమో. నీకు కొంచెం కూడా సిగ్గులేదే. రా పద్మ. చూడు పద్మ, తాళి కట్టి ఆలింగ్ చేసుకున్నాను. మనం ఇప్పుడు మనసు విప్పి భావాల్ని పంచుకుందాం. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ మీ కౌగిల్లో కూడా ఉంటుందా? కౌగిల్లోనే కాదు, లోగిల్లో కూడా ఉంటుంది. చూపిస్తాను రా. పాలు పాలు తర్వాత, ముందు ఇది. పాలు తీసుకోండి. నాకేనా పాలు? మీకొద్దా? మీరు తాగిన తర్వాతే నేను కదా. సింధు, ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఇంత అందాన్ని నేను సొంతం చేసుకోబోతున్నాను. నేను చాలా అదృష్టవంతుని. మీరే కాదు, మీలాంటి వాళ్ళు దొరికినందుకు నేను కూడా అదృష్టవంతురాలిని. పాలు తీసుకోండి. ముందు నువ్వు తాగు. మాటలు మొదలుపెట్టింది మీరు, చేతలు మొదలు పెట్టాల్సింది కూడా మీరే. ఎవరు ఫోన్లో? డీల్ ఒకటి వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి ఈ టైంలో? రేపు పెట్టుకోవచ్చు కదా. చూడు సింధు, మనం ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉంటావు. సింధు, వచ్చిన డీల్ను వదులుకుంటే మళ్ళీ రాదు. నేను తొందరగా వస్తానులే. భార్గవ్ ప్లీజ్.
సింధు, నన్ను అర్థం చేసుకో. వీడేంట్రా బాబు, కొత్తగా పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకొని ఒంట్లో కరెంట్ లేనట్టు ఏం పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోయాడు. ఫెదో ఫోన్ ఇప్పుడే రావాలా? ఛ! చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే. వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది